తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు హైదరాబాద్ జనమంతా సొంత ఊరి బాట పట్టడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరుతున్నారు. దీంతో వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూతులు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూతులను తెరిచి ఉంచారు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అయినా ట్రాఫిక్ జామ్ తప్పడం లేదు. ఇక చౌటుప్పల్ పట్టణంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని ప్రధాన రహదారులు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ 7,200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ పెరిగింది. ప్రయాణికులతో ఎల్బీనగర్ కూడలి రద్దీగా మారింది. దీంతో ఎల్బీనగర్ కూడలి నుంచి పనామా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కేపీహెచ్పీ నుంచి హిమాయత్ నగర్ వరకు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలతో ప్రధాన రహదారి రద్దీగా మారుతోంది.